Hello everyone, welcome back to my channel. This is Anusha. In last class we discussed about chapter 1 integers. Now we discuss second chapter fractions, decimals and rational numbers. The second chapter is fractions, decimals and rational numbers. The introduction of fractions. First fractions introduction తీసుకుందాం. For example కొన్ని fractions రాయండి. 1/2, 1/8, 1/9 and so on. These are called fractions. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ తీసుకుందాం. సర్కిల్లో హాఫ్ పార్ట్ని లైన్స్ డ్రా చేసాం. ఈ హాఫ్ పార్ట్ని ఎంటీగా ఉంచాం. దీన్ని 1/2 సర్కిల్గా తీసుకుందాం. ఓకేనా? దీన్ని 1/2 సర్కిల్గా తీసుకుందాం. నెక్స్ట్ హాఫ్ ఉన్నదా? ఈ నెక్స్ట్ హాఫ్ని ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకో. నెక్స్ట్ హాఫ్లో హాఫ్ పార్ట్ ఏమో లైన్స్ తీసుకుందాం, ఇంకో హాఫ్ పార్ట్ ఏమో ఎంటీ తీసుకుందాం. ఈ టూని కలిపి మనం ఇదొక ఫ్రాక్షన్ పార్ట్, ఇదొక ఫ్రాక్షన్ పార్ట్, ఇలా ఫ్రాక్షన్స్ని తీసుకుంటాం. ఫ్రాక్షన్స్లో 2 టైప్స్ ఉంటాయి. ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటే ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ ఏ ఫ్రాక్షన్. A proper fraction is a fraction that represents a part of a whole. For example 3/2 ఉందనుకోండి. 3/2 ఈజ్ ఏ నాట్ ప్రాపర్ ఫ్రాక్షన్. 1/2 ఈజ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. 1/3 ఈజ్ ఆల్సో ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. Now the second one is improper fractions. Improper fractions అంటే ఏంటిదంటే improper fractions can be written as mixed fractions. For example 3/2 is a mixed fraction. అని ఎందుకు తీసుకున్నామంటే 1/2ని మనం 3/2గా రాస్తాం. సో ఇట్ ఈస్ కాల్డ్ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఓకేనా? These are 2 types of proper fractions and improper fractions. Proper fractions are a proper fraction is a fraction that represent a part of a whole. Ante 1/2 is a proper fraction. Improper fraction can be written as a mixed fractions. Mixed fraction is 3/2 is a one mixed fraction. 1/2 ni manam 3/2 ga rastam kabatti 3/2 anedi mixed fraction అయిపోయింది మనకి. ఓకేనా? The next one is comparison of ఫ్రాక్షన్స్ని కంపేర్ చేస్తాం అన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా 1/5 అండ్ 3/5 తీసుకున్నాం అనుకోండి. ఏది బిగ్గర్ అవుతుంది? ఇందులో ఏది బిగ్గర్ అవుతుందో కనుక్కోవాలి. అంటే ఎలా కనుక్కుంటాం? 1/5 5.0, 5 2s 10, అంటే ఇది 0.2 అయింది. 5 3.0, 5 6
30. అంటే ఇందులో మనకి బిగ్గర్ వాల్యూ ఏదైంది? మనం ఫర్ ఎగ్జాంపుల్గా ఇది తీసుకున్నాం. ఇందులో పెద్ద వాల్యూ ఏదైంది? 3/6 కదా, 3/5 కదా. 3/5 అంటే 0.6 కదా, 0.2 కంటే 0.6 పెద్దది కదా. సో 3/5 ఈజ్ బిగ్గర్ దాన్ 1/5. అంటే 3/5 అనేది 1/5 కంటే పెద్దది. ఓకేనా? నౌ ద నెక్స్ట్ 2 ఫ్రాక్షన్స్లో ఏది పెద్దదో తీసుకుందాం. 5/7 అండ్ 3/4. దీని యొక్క డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ తీసుకున్నాం. సెకండ్ వన్ వచ్చేసి మనకు డినామినేటర్ టర్మ్స్ ఈక్వల్గా లేవు కాబట్టి మనం డినామినేటర్ టర్మ్స్ని ఈక్వల్ చేయాలి. అంటే దీన్ని ఇంటూ 4 చేయాలి, దీన్ని ఇంటూ 7 చేయాలి. 5 × 4 7 అండ్ 3 ఇంటూ దీన్ని 7తో కదా, ఇంటూ 7తో చేసాం. 4/4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 20/28 అండ్ 3/4 ఇంటూ 7/7 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 21/28. ఈ 21/28 20/28లో మనకు బిగ్గర్ వాల్యూ ఏది? 3/4. 20/28 అండ్ 21/28 తీసుకున్నాం. ఏది మీకు బిగ్గర్ వాల్యూ తెలియలేదనుకోండి, మళ్ళీ ఇలా చేయండి. ఇలా చేసుకుంటూ పోతే మనకి బిగ్గర్ వాల్యూ ఏదో అది వస్తుంది. 28 × 8 6 చేద్దాం. 48 48 6 12 13 14 16 7 196 4 ఉంది. మళ్ళీ 0 1 28 అంటే 0.71 వచ్చింది. అండ్ 21/28 7 196 14 ఉంది. 0 అంటే మళ్ళా 140 దీంట్లో పోతుంది. 5 అంటే 0.75 వచ్చింది. అంటే ఇది 5/7 అండ్ 3/4. ఈ 5/7 అండ్ 3/4 కదా. 5/7 అండ్ 3/4లో బిగ్గర్ వాల్యూ ఏది? 0.75 అంటే 3/4. 3/4 ఈజ్ బిగ్గర్ దాన్ 5/7. ఓకేనా? 3/4 ఈజ్ బిగ్గర్ దాన్ 5/7. therefore 3/4 is bigger value. ఓకేనా? this is the second example. the next one is do these problems. పేజీ నెంబర్ వచ్చేసి 28. ఫస్ట్ ప్రాబ్లం, write 5 equivalent fractions for 3/5. ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి 4/7. write 5 equivalent fractions for 3/5 4/7. మనకు ఫస్ట్ ఫ్రాక్షన్స్ ఏమి ఇచ్చాడు? గివెన్ ఫ్రాక్షన్ ఏమి ఇచ్చాడు మనకి? 3/5 ఇచ్చాడు. ఈ 3/5కి 5 ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ ఏమన్నాడు కదా. ఫస్ట్ వన్ వచ్చేసి 3/5 × 2/2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 2 6/10. ఓకే, నౌ ద ఫస్ట్ వన్ ఈజ్ 6/10. the second one 3/5 × 3/3 that is equals to 3 3 9/15. this is second one. now the third one వచ్చేసి 3/5 × 4/4 12 4 3 12 4 5 4 20. now the fourth one 3/5 × 5/5 చేయండి, 15/25. now the fifth one is 3/5 × 6/6 18/30. this is third one. Fifth one, therefore the
then the 5 equivalent fractions are 6 by 10, 9 by 15, 12 by 20, 15 by 25 and 18 by 30. This is the first answer. Okay na? 6 by 10, 9 by 15, 12 by 20, 15 by 25, 18 by 30. This is the first answer. Now the second one is 4 by 7. Given that the fraction is 4 by 7. Now the first fraction is 4 by 7 into 2 by 2. That is equals to 8 by 14. Now the second one is 4 by 7 into 3 by 3. That is equals to 12 by 21. Now the third one is 4 by 7 into 4 by 4. That is equals to 16 by 28. Fourth one వచ్చేసి 4 by 7 into 5 by 5. That is equals to 20 by 35. Now this fifth one వచ్చేసి 4 by 7 into 6 by 6. That is equals to 24 by 42. Okay. 4 by 7 into 2 by 2. అంటే 4 to the 8 by 7 to the 14. 4 by 7 into 3 by 3. 4 3 is a 12 into 4. 12 by 7 3 is a 21. 4 4 is a 16. 7 4 is a 28. 4 5 is a 20. 7 5 is a 35. 4 6 is a 24. 7 6 is a 42. Therefore, the 5 equivalent fractions are 8 by 14, 12 by 21, 16 by 18, 28, 20 by 35, 24 by 42. Okay na? These are the first question answers. Okay. The second question is which is bigger. Okay na? ఏది పెద్దదో కనుక్కోమంటున్నాడు. Now the given fractions 5 by 8 or 3 by 5. 5 by 8 or 3 by 5 రెండు ఇచ్చాడు. ఈ రెండిట్లో 5 by 8 ఇంటూ 5 by 5 చేద్దాం అండ్ 3 by 5 into 8 by 8. 5 by 8 into 5 by 5 is equals to 25 by 40 and 3 by 5 into 8 by 8 is equals to 40, 24 by 40. Okay. 25, 40, 0, 24, 0. 0.625 and 0.6. 0.625 and 0.6 అంటే 5 by 8 and 3 by 5లో 5 by 8 is bigger value. Therefore, the bigger value is equals to 5 by 8. Okay na? The second one is completed. Now third bit is determine if the following pairs are equal by writing each in their simplest form. దీన్ని సింప్లెస్ట్ ఫామ్లోకి రాయమని చెప్తున్నాడు. ఫస్ట్ 3 by 8 అండ్ 375 by 1000. ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్రాబ్లమ్స్ ఆర్ హోంవర్క్ ప్రాబ్లమ్స్ సింప్లెస్ట్ ఫామ్లోకి రాయాలి. ఓకే. ఎక్సర్సైజ్ 1
ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ కంప్యూట్ అండ్ ఎక్స్ప్రెస్ ద రిజల్ట్స్ యాజ్ ఎ మిక్స్డ్ ఫ్రాక్షన్. అంటే మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి రాయాలి. 2 + 3/4 ద గివెన్ ఫ్రాక్షన్ ఈజ్ 2 + 3/4. డినామినేటర్ని ఈక్వల్ చేయాలి కాబట్టి 2 × 4 + 3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 × 8 + 3 11. 8 + 3/4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 11/4. 11/4ని మనము ఫ్రాక్షన్స్ రాసుకోండి. 11 2s 8 3 ఉంది. ఓకే, ఓకే మనకు 3 ఉంది కాబట్టి మనము 2 ఉంది 3/4. ఓకే, 2 3/4గా రాసుకోవచ్చు. అంటే 2 మళ్ళీ 2 4s 8 8 + 3 11 అవుతుంది. మళ్ళీ 11/8 11/4 అవుతుంది కదా. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ 7/9 + 1/3. అంటే మనం డినామినేటర్ని ఈక్వల్ చేయాలి కాబట్టి 7 + 1 × 3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 7 + 3/9 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10/9. 10/9ని మనం మళ్ళీ ఎలా రాసుకోవచ్చు? 1 1/9గా రాసుకోవచ్చు. 1 1/9 అంటే మళ్ళీ మనకి ఏమొస్తుంది? 1 1 1 1/9 అంటే 9 1s 9 + 1 అంటే ఏమొస్తుంది మనకి? 10 వస్తుంది. ఓకేనా, 10/9 వస్తుంది, అంతే కదా. నౌ ద థర్డ్ ప్రాబ్లం వచ్చేసి 1 - 4/7. 1 - 4/7ని మనం డినామినేటర్స్ని ఈక్వల్ చేయాలి. 1 × 7 - 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3/7. అంటే 7 - 4 ఏమవుతుంది? 3 అవుతుంది కదా, 3/7 అవుతుంది. ఓకే, ఈ 3/7 అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి రాయలేం కాబట్టి ఈ 3/7 అనేది 3/7 అనే ఉంటుంది. నౌ ద ఫోర్త్ ప్రాబ్లమ్ ఈజ్ 2 2/3 + 1/2. 2 2/3 + 1/2. దీన్ని 2 2s 2 3s + 2/3 + 1/2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 3s 6 + 2 8/3 + 1/2. ఓకే, 8/3 + 1/2 మళ్ళీ ఈక్వల్ చేయాలి. 6 8 × 2 + 1 × 3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 16 + 3/6 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 19/6. అంటే 6 19/6 అంటే 6 19 6 3s 18 1 వచ్చింది మనకి. అంటే దీన్ని మనము 3 1/6గా రాసుకోవచ్చు. ఓకేనా, దిస్ ఈజ్ ద ఫోర్త్ ఆన్సర్. నౌ ద ఫిఫ్త్ వన్ ఈజ్ 5/8 - 1/6 ఇచ్చాడు. ఓకే, 5/8 - 1/6ని మనం ఎలా రాసుకోవచ్చు? ఫస్ట్ డినామినేటర్స్ని ఈక్వల్ చేయాలి. అంటే 48 5 × 6 - 1 × 8 30 - 8 22/48. 22/48ని మనం ఎలా రాసుకోవచ్చు? 1s 1s 2 1s 2 1s 2 2s 2 4s. ఓకే, 11/24. 11/24. దిస్ ఈజ్ ద ఫిఫ్త్ ఆన్సర్. నౌ ద సిక్స్త్ వన్ ఈజ్ 2 2/3 + 3 1/2. ఓకే, 2 2/3ని 6 + 2 8/3 + 7/2. దీన్ని డినామినేటర్స్ టర్మ్స్ని ఈక్వల్ చేయాలి కాబట్టి 6 8 2s 16 3 7s 21 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 37/6. అంటే 6 36 6 6 36 1 ఉంది. అంటే 6 1/6. దిస్ ఈజ్ ద సిక్స్త్ ఆన్సర్. నౌ ద ఫస్ట్ బిట్ ఈజ్ కంప్లీటెడ్.